ఈడే వెంకటరత్నం గారి పెద్ద అబ్బాయి డోసుబాబు సారీ బోసుబాబు. తెరిసిన దగ్గర నుంచి మూసేంత వరకు బార్లోనే ఉంటాడు. వానర్ అనుకున్నారండి, కనీసం క్లీనర్ కూడా కాదు, ఊర్లీ కస్టమర్. చిన్న కళ్ళు పాక పెట్టుకున్న నిన్ను తాగి ఎంకరేజ్ చేసి ఇంత పెద్ద బార్ అండ్ రెస్టారెంట్ ఓనర్ చేస్తే పని అయిపోయిందని నన్నే బయటికి చేస్తావా? చెప్తా, రేపు మళ్ళీ నువ్వు బార్ ఓపెన్ చేసే వరకు నీ బార్ లో కాలు పెడితే నా చెప్పించి కొట్టు. ఇదే ఈ బోసు బాబు చూస్తున్న పెద్ద కొడుకుని చూశారుగా, ఆడుతున్న రెండో కొడుకుని చూద్దాం పదండి. ఈడే వెంకటరత్నం గారు రెండో వెంచరు, పేరు అచ్చుబాబు. దాన్ని ఇక్కడ పెట్టి ఇది కొట్టరా. ఇది కొడితే మన కళ వచ్చేద్ది. నువ్వు నోరు మూసుకుని ఆట చూడు, లేదా ఇంటికెళ్ళి టీవీ చూడు. 3 రోజుల నుంచి మంటెక్కిపోతుంది ఇక్కడ. కలవర కింగే షో. నేను చెప్తే విన్నావా? ఎన్ని పాయింట్లు? ఫుల్ 160. డబ్బులు లేవు, ప్యాంటు చొక్కా ఉన్నాయిగా. అదే పద్దు ఏమనుకోకే, ఇవాళ రావడం కొంచెం లేట్ అయింది. నువ్వు ఇంట్లో చెల్లి 3 రోజులైంది. అవునా? కానీ పద్దు తాగినప్పుడు నువ్వు భలే అందంగా ఉంటావు కదా. నేను అయ్యో ఏంటిది? జిమ్కి వెళ్ళి వస్తున్నాను వదినా. బట్టలేమయ్యాయి? దారిలో ఎవడో సలహెత్తుందంటని అడిగి దానం చేశానే. ప్యాకెట్లో దొబ్బెట్టానని చెప్పొచ్చుగా. పోతే పోనవ్వే, రేపు మళ్ళీ హ్యాండ్ రైజ్ అయ్యాక సూట్ కొనుక్కోవచ్చు. నేను కాపురానికి వచ్చినప్పటి నుంచి చూస్తున్నా, ఏ రోజు నీ హ్యాండ్ రైజ్ అయిందని. తప్పే, స్పోర్ట్స్ మెన్స్ ని ఎంకరేజ్ చేయాలి. ముఖ్యంగా ప్యాకెట్ లో క్రీడా స్ఫూర్తి ఉండాలి. పిల్లలు పడుకున్నారా? లేచే టైం అయింది. లేసాక ప్యాక్ ఆడుకోమని చెప్పు. అదే పెరట్లోకి వెళ్ళి ఆడుకోమని చెప్పు. మన చూశారుగా వెంకటరత్నం గారి కొడుకుల్ని. పండిత పుత్ర పరమసుంట అనిపిస్తోంది కదూ. మహానుభావులు వారసులు గొప్పోళ్ళు అవ్వాలని రూలేం లేదు. డాక్టర్ కొడుకు ఎయిడ్స్ పేషెంట్ అవ్వచ్చు, పోలీసుడు కొడుకు కేడీ అవ్వచ్చు, న్యూస్ రీడర్ కొడుకు నత్తోడు అవ్వచ్చు. అన్నట్టు ఏళ్ళ ఆడాళ్ళలో పడి అసలు క్యారెక్టర్ గురించి మాట్లాడుకోలేదండి బాబు. ఏంటి ఆ మహానుభావుడికి ఇంకో కొడుకు కూడా ఉన్నాడేంటి అనుకుంటున్నారా? ఉన్నాడండి బాబు. ఈడే వెంకటరత్నం గారు రక్తం పీల్చుకు పుట్టిన రక్తం పంచుకు పుట్టిన ఆఖరి వెంచరు అత్తిలి సత్యబాబు. LKG వరకు చదివాడు. అన్నలు తెల్లారుజామున ఇంటికి వస్తే ఇది తెల్లారకుండానే లేచి రెడీ అయిపోయాడు. ఈయనేం చేస్తాడు చూడండి. ఏదో సచ్చినోడా, నువ్వు పడుకో, మమ్మల్ని పడుకోలేవు. కోత పెట్టి చావు. పోతాం ఏంటి? అత్తిలి సత్యబాబుని చూస్తుంటే వెంకటరత్నం గారికే కాదు, లేటెస్ట్ దానికరెంట్ వారం బఫెట్ కూడా వారసు అనిపిస్తుంది కదా. అంటే అలానే మీరు ఫిక్స్ అయితే కరెంటు సేవల మీద కాలేసినట్టే. ఏడిచ్చే దానం కాదు, అప్పు. అది నెల వడ్డీకో సంవత్సరం వడ్డీకో కాదు, రోజువారీ వడ్డీ, డైలీ ఫైనాన్స్. 100కు 10, 1000కు 100. సాయంకాలం కల్లా ముక్కు పిండి మరీ వసూలు చేస్తాడు.